యాదాద్రి థర్మల్ ప్లాంట్ దగ్గర నిఘా వ్యవస్థ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. సెక్యూరిటీ నిర్లక్ష్యం దోపిడీ దొంగలకు వరంగా మారింది. డీఎస్పీ స్థాయి అధికారి పర్యవేక్షణలో 40,000 కోట్లతో ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయి. కోట్లు విలువ చేసే సామాగ్రిని మార్కెట్లో వేలల్లో అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు కొంతమంది కేటుగాళ్లు. రాష్ట్రంలోని అత్యంత పెద్ద ప్రాజెక్టుల్లో ఒకటి యాదాద్రి పవర్ ప్రాజెక్ట్. ఇప్పటికే ఈ ప్రాజెక్టు వర్క్ పూర్తి కావస్తోంది. ఇంత పెద్ద ప్రాజెక్ట్ దగ్గర కూడా నిఘా వ్యవస్థ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. 2017 నుంచి ఇప్పటి వరకు కోట్ల విలువైన సామగ్రిని దొంగలు కొల్లగొట్టినట్లు సమాచారం. అనధికారికంగా 100 కోట్లకు పైనే విలువైన అల్యూమినియం, కాపర్ సామగ్రి చోరీకి గురైన అధికారులు మాత్రం కేవలం 10 కోట్ల వరకే ఉంటుందని చెప్తున్నారు. అసలు ఈ దొంగతనాలకు కారకులెవరో పసిగట్టడంలో పోలీస్, పవర్ ప్లాంట్ ఉన్నతాధికారులు విఫలమవుతున్నారు. ప్లాంట్ లో గట్టి బందోబస్తు, సీసీ కెమెరాలు పకడ్బందీగా ఏర్పాటు చేసినప్పటికీ దొంగలు లారీలు వచ్చిపోతుండటంతో పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. ప్లాంట్ నిర్మాణంలో అవసరమైన బ్రాస్, జిఐ బండల్స్, అల్యూమినియం, కాపర్ వంటి సామగ్రి చోరీకి గురవుతోంది. 10-15 రోజులకు ఒకసారి ఈ దొంగల ముఠా ప్లాంట్లోని విలువైన సామగ్రిని దొంగలించి నిర్మానుష్యమైన ప్రాంతాల్లో నిల్వ ఉంచి ఆపై లారీల్లో తరలిస్తూ వాటిని అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు. ఇదంతా ఇంత పెద్ద పవర్ ప్రాజెక్ట్ దగ్గర ఉన్న ఉన్నత స్థాయి అధికారులకు తెలియకపోవడం గమనార్హం.